సార్ ఈరోజు ఫెబ్ 14th. చాలామంది ఈరోజు వ్యాలంటైన్స్ డే అని మాత్రమే తెలుసు అందరికీ. కాకపోతే న్యూమరాలజీ ఆధారంగా ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఫెబ్ 14th అంటే న్యూమరాలజీలో ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? అయితే చాలామందికి ఫిబ్రవరి 14th అంటేనే గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుందండి. యెస్. అది కామన్, అది ప్రతి సంవత్సరం వస్తుంది. అండ్ మనకు బ్లాక్ డే కూడా. ఎస్, ఈరోజు బ్లాక్ డే కూడాను. Hmm. కానీ పుల్వామా దాడి జరిగింది కూడా మనకు ఫిబ్రవరి 14. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే 14th డేట్ రావడం అనేది వెడ్నెస్డే రోజు వచ్చింది, అంటే బుధవారం రోజు వచ్చింది. అంటే బుధుడికి ఇష్టమైన నంబర్ 5 నంబర్, అంటే ఆ రోజు ఆ నంబర్ 2 బాగా కలిసి వచ్చాయి. ప్లస్ న్యూమరాలజీ ఆధారంగా చూసినప్పుడు కూడా ఈరోజు బర్త్ నంబర్ వచ్చేసి 5, డెస్టినీ నంబర్ వచ్చేసి 6, అంటే 5 and 6 వెరీ వెరీ సక్సెస్ఫుల్ నంబర్. బిజినెస్కి కూడా చాలా చాలా మంచిది. ఎవరైతే మీరు చాలా రోజుల నుంచి కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా ఈ డేట్లో చేయొచ్చండి. అదేవిధంగా ఈ డేట్లో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటో మీరు చూడండి. 14/2/2024 డేట్ మీరు టోటల్గా కౌంట్ చేస్తే ఈ డేట్ యొక్క డెస్టినీ 6 వస్తుందండి. అంటే 14 + 2 16 + 2 18 + 2 20 + 4 24, అంటే 2 + 4 6, అంటే బర్త్ నంబర్ 5 డెస్టినీ నంబర్ 6, అంటే 5 and 6 కోడ్ బిజినెస్కి వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు ఏ శుభకార్యాలైనా స్టార్ట్ చేయొచ్చు ఈరోజు, అంత ఇంపార్టెంట్ డే. అదేవిధంగా దీంట్లో 4 నంబర్ కూడా ఉంది, అంటే 4, 5, 6 నంబర్ కూడా ఉంది, అంటే గోల్డెన్ లైన్ కూడా ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే గోల్డెన్ లైన్ వస్తుందో సపోర్టింగ్ సిస్టమ్ చాలా చాలా బాగా ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఈరోజు ప్రత్యేకత ఏంటి? బుధవారం రోజు వసంత పంచమి రావడము. ఎప్పుడైతే వసంత పంచమి వస్తుందో చాలామంది అక్షరాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తారు. అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఇటువంటి డేట్లు రావడం, ప్రతి సంవత్సరం మనకు వసంత పంచమి వస్తుంది, కానీ బుధవారం రోజు వసంత పంచమి రావడం చాలా చాలా ముఖ్యం. బుధుడు బుద్ధికి సంకేతం. కాబట్టి మీ పిల్లలకు గనక ఈ వసంత పంచమి రోజు గనక అక్షరాభ్యాసం చేయిస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అక్షరాభ్యాసం చేయించే ముందు మీరు ఈ డేట్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని అక్కడ మనకు సరస్వతికి సంబంధించిన బీజ మంత్రాన్ని గనక వినిపించేటట్లయితే, ఎందుకంటే చిన్న పిల్లలు వారు చెప్పలేరు, కాబట్టి మీరు వినిపించేటట్లయితే చాలా చాలా బాగుంటుంది. అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రం ఏమిటంటే ఐం. ఈ సౌండ్ కనుక మీరు వినిపించేటట్లయితే వెరీ వెరీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎక్కువ మంది ఏవైనా గతంలో నెగిటివ్ వర్కులు చేసి, అంటే మీ వర్కులన్నీ చేసి మధ్యలో ఆపేసి ఉంటే గనక ఈరోజు ఫిబ్రవరి 14 గనక మీరు కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది ఈ డేట్ యొక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొంతమంది వెహికల్ డెలివరీ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ పోస్ట్ బన్ ఉండే వాళ్ళు ఉన్నారు, చాలామంది నా క్లయింట్స్ ఉన్నారు. ఈరోజు వెహికల్ డెలివరీకి ఇచ్చాను, ఎందుకంటే బుధవారం రోజు తీసుకోవడం చాలా మంచిది 5 నంబర్లో. ఇంకోటి వసంత పంచమి వచ్చింది. ఎవరైతే గృహ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు గృహ ప్రవేశాలు చేయొచ్చు ఈ డేట్లో. మీరు ఎవరైతే విదేశీ ప్రయాణాలకు ప్లాన్ వేస్తున్నారు అటువంటి పాస్పోర్ట్ అప్లై కానివ్వండి, ఇటువంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా ఇటువంటి డేట్లు కూడా మీకు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చాలా రోజుల నుంచి మీకు న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్స్ ఆపేసి ఉంటారు కదా, ఇటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయటం, మీ పేరు కోర్సు రాయడం. కాబట్టి ఈ 4, 5, 6 కోడ్లో మీరు ఏ వర్కులు స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ 14వ నంబర్ అనేది ఆకర్షణ సంఖ్య, ప్రతి దాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి మీ లైఫ్లో మీరు ఏం కోరుకుంటున్నారు? లగ్జరీయా, గ్లామరా, మనీయా, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏదైనా కావచ్చు. వీటికి సంబంధించిన పనులు ఈరోజు మీరు స్టార్ట్ చేయడం ద్వారా ఈ ఫిబ్రవరి 14 వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చాలా మంచి కాంబినేషన్, చాలా అరుదు.
4, 5, 6 వచ్చే డేట్లు సంవత్సరంలో చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. కాబట్టి ఇటువంటి రోజు గనక మీరు కొత్త కార్యక్రమాలు ప్రారంభించి చూడండి, 100% మీ లైఫ్లో మిరాకిల్స్ చూస్తారు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ ఎలా మీకు ప్రముఖ పాత్ర పోషిస్తాయో ఫిబ్రవరి 14, 2024 కూడా మీకు అంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వెరీ 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 ఎక్సలెంట్ డే. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు వ్యాలెంట్స్ డే యొక్క ఇంపార్టెన్స్ కాదు, న్యూమరాలజీ ఆధారంగా చాలా గోల్డెన్ డే ఈరోజు. కాబట్టి మీ లైఫ్లో కూడా గోల్డెన్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసి మీ లైఫ్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపుకు తీసుకోవాలనుకుంటే మీరు ఏదైనా సరే ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. భవిష్యత్తులో రాబోయే మంచి ఫలాలను మీరు ఆనందించండి. అటువంటి వాక్యాలు కానీ అటువంటి పనులు మీరు చేయడం ద్వారా 100% మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూస్తారండి. వెరీ వెరీ సక్సెస్ నెంబర్ ఇది. ఓకే. వన్ ఆఫ్ ద సక్సెస్ నెంబర్లో ఇది ఒక టాప్ నెంబర్ అండి. కాబట్టి ఈ రోజు మీరు ఏ పనులైనా చేయండి, 100% సక్సెస్ అవుతారు. కొత్త ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. ఓకే. కొత్త లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవచ్చు, లక్కీ వ్యాపారాల బిజినెస్ నేమ్ స్టార్ట్ చేయొచ్చు. మీ లైఫ్కి ఈ పని నేను చేయడం ద్వారా నా లైఫ్ టర్న్ అవుతుందని బలంగా నమ్మండి. ఈరోజు సక్సెస్ అవుతుంది. మీ డైరీలో రాసి పెట్టుకోండి, ఈరోజు ప్రాముఖ్యత 100% సక్సెస్ని అందుకుంటారు. కాబట్టి ఈరోజు డేట్ ఆఫ్ బర్త్లో 5 and 6 కోడ్ వచ్చింది కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కోడ్ అండి. ఈ 5 and 6 కోడ్ అనేది మన లైఫ్లో కమ్యూనికేషన్ని పెంచడానికి, బిజినెస్లో గ్రోత్ని ఇవ్వడానికి, అదేవిధంగా లగ్జరీస్ కానివ్వండి, ఫారెన్ సెటిల్మెంట్స్ కానివ్వండి, ఫారెన్ టూర్స్, కొంతమంది ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకుంటారు కదా, అటువంటి వాళ్లకు కూడా ఈరోజు చాలా చాలా మంచి రోజు. మీరు ఫారెన్ వెళ్ళడానికి చేస్తున్న అనేక రకాల ప్రయత్నాలు కూడా ఈ డేట్లో గనక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇటువంటి డేట్లు కొన్ని ముఖ్యమైన డేట్లు మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయడం ద్వారా నంబర్లోనే రహస్యం ఉంది. ఈ నంబర్లో మనకి 14 అనే నంబర్ వచ్చింది అంటే 1 + 4 5 నంబర్. అదేవిధంగా డెస్టినీ 6 వచ్చింది. 6 అంటే లగ్జరీ. మనకు లైఫ్లో ప్రతి వ్యక్తి కోరుకునేది లగ్జరీ. అటువంటి లగ్జరీస్ని అట్రాక్ట్ చేసే నంబర్ కూడా ఉంది. ఓవరాల్గా లోషో గ్రిడ్లో చూసినప్పుడు 4, 5, 6 అనే గోల్డెన్ లైన్ వచ్చింది. ఎప్పుడైతే గోల్డెన్ లైన్ వచ్చిన రోజు గనక మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారో మీ లైఫ్లోకి ప్రతిదీ చాలా సులభంగా అట్రాక్ట్ చేస్తారు. మీరు కోరుకునే డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా ప్రకృతి పరంగా చాలా సులభంగా మీ జీవితంలోకి వస్తుంది. ఈ డేట్ని మీరు ఈరోజు ఉపయోగించి చూడండి, మీ జీవితంలో లక్ని పొందండి. చూసారు కదా, విశ్వక్సేన్ గారి అపాయింట్మెంట్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.